ఫుడ్ పాకెట్స్ అయితే కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు. మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు. వారికి తగిన సహాయం చేశారు. 10 రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళా ఒక కంట్రోల్ తీసుకొచ్చాం. ఒక యుద్ధమే చేశాం. వరదల పైన ఒక యుద్ధం చేశాం. ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గండులకు కారణమైన అవన్నీ పూడ్చాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ గండ్లు పడకుండా ఉండుంటే ఇంత కష్టం ఉండేది కాదు. హ్యాండిల్ చేయడం సులభం. నీళ్ళల్లో పోవాలి. నా జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను. ఉదుహుదు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను, తిత్లీ చూశాను. అక్కడ జరిగింది ఒకసారి విపత్తు వస్తుంది, ఆ విపత్తు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం రెస్టరేషన్ కానీ రిలీఫ్ కానీ ఫాస్ట్గా చేశాం. ఇక్కడ రిలీఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు. 8 అడుగులు 10 అడుగులు 12 అడుగుల నీళ్లు, నీటి ప్రవాహం కూడా ఉధృతం. ఓసారి ఎన్డీఆర్ఎఫ్ చేతులెత్తేశారు. మేము వెళితే కొట్టుకొని పోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ అడుక్కొని ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాం. ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్లు పంపించాం. హెలికాప్టర్లు కూడా మీరు చూస్తే మొదటి రోజున ఈ బ్రీచ్ ఎప్పుడైతే పడిందో నీళ్ళైతే వచ్చినాయో ఆ రోజు రాత్రి నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి కేంద్రంలో హెలికాప్టర్స్ పంపించమని, ఎన్డీఆర్ఎఫ్ను పంపించమని, పవర్ బోట్స్ పంపించమని వారికి అప్పుడే చెప్పాను. దాంతో తెల్లవారే కొందికి ఎక్కడెక్కడో ఉండే బోట్లని ఎయిర్ లిఫ్ట్ చేశారు. పంజాబ్ నుంచి పంపించారు, చెన్నై నుంచి పంపించారు, బెంగళూరు నుంచి పంపించారు. వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ బోట్లు కానీ అదే మరిగా ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ను కానీ పెద్ద ఎత్తున పంపించారు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి సహకారంతో పనిచేశాం. మళ్ళీ తక్కువ ఉంటే రెండో రోజు ఇంకా ఎక్కువ తెప్పించాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజల్ని కొంతవరకు ఆదుకోగలిగాం. ప్రాణ నష్టం తగ్గించాం, ఆస్తి నష్టాన్ని తగ్గించలేకపోయాం. ఎందుకంటే ఒక్కసారి నీళ్లు వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే అన్ని వస్తువులు, బట్టలు, మంచం, లేకపోతే అక్కడ ఉండే బెడ్, అదే మాదిరిగా వంట చేసే వంట సామాగ్రి, ఫ్యాను, లేకపోతే వంట గ్యాసు, తర్వాత స్టవ్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఒక వాషింగ్ మెషిన్ ఉంది, ఒక మిక్సర్ ఉంది, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ ఉంది, లేకపోతే ఒక ఏసీ ఉంటుంది. కొన్ని ఇళ్ళలో టీవీలు ఉన్నాయి. అన్నీ కూడా పోయినాయి. ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎన్ని విధాలా ప్రజలను ఆదుకోవాలనో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇప్పటికి 40,000 ఇండ్లలో, ఈరోజు 40 కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది, అన్ని ఇండ్లలో ఫైర్ ఇంజిన్స్ పంపించి ఇండ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే మరి రోడ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కొన్ని వేల పంపులు తీసుకొచ్చి వాటర్ లిఫ్ట్ చేసి ఆ వాటర్ను కూడా కిందికి పంపించే కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చాం. అంటే ఒక పని కాకుండా ఏది కూడా మ్యాసివ్గా ఇన్నోవేటివ్గా వెళ్ళాం. టెక్నాలజీ ఉపయోగించాం, ఇంకో పక్క మెషిన్స్ ఉపయోగించాం, ఇంకో పక్క మనుషులందరినీ చైతన్యపరిచాం, వినూత్నంగా చేసి ఈ రోజుటికి ఒక మాటలో చెప్పాలంటే యుద్ధంలో గెలిచాం. కానీ యుద్ధంలో జరిగిన నష్టం మాత్రం ఇంకా వెంటాడుతూ ఉంది. వరదల పైన యుద్ధమే చేశాం. యుద్ధంలో కూడా ఒక విధంగా మనం ఆలోచిస్తే యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. సాయంత్రం 5 అయితే సన్సెట్ అయితే విరామం, అది యుద్ధ ధర్మం. మళ్ళా నెక్స్ట్ డే తెల్లవారితో సూర్యోదయం అయిన తర్వాతనే యుద్ధం ప్రారంభమవుతుంది. రాత్రి రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు. ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేశారు. ఆ విధంగా రాత్రింబగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి
హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా, వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఇది సమాజం కోసం మీరు చూపించిన చొరవ, ఈ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది. వాళ్ళందరినీ మరొక్కసారి అభినందిస్తూ, దీంతోనే పని అయిపోలేదు, ఇంకా చాలా చేయాల్సింది ఉంది.